కూరగాయల ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఏ కూరగాయలు కొందామన్నా జంకే పరిస్థితి నెలకొంది. వాటి ధరలు చూసి మార్కెట్కు వెళ్దామన్నా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా రకాల కూరగాయలు కిలో 50 రూపాయల పైనే పలుకుతున్నాయి. మరికొన్నైతే ఏకంగా కిలో 100కు దగ్గరలో ఉన్నాయి. కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరగటంతో వంటింటి ఖర్చులు సైతం తడిసి మోపుడవుతున్నాయి. కర్నూలులో కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కర్నూలు ఉమ్మడి జిల్లాలో కూరగాయల ధరలు పెరుగుతూ ఉండడంతో మార్కెట్కు మాత్రం కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కర్నూలు జిల్లాలో సి క్యాంప్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ మాత్రం వినియోగదారులతో కిటకిటలాడుతున్న సందర్భం కనిపిస్తుంది. గత 3 రోజుల క్రితం ఉన్నటువంటి ధరలకి ఇప్పుడున్న ధరలకి వ్యత్యాసం ఉండడంతో ప్రజలు మాత్రం భారీ ఎత్తున చేరుకుంటూ ధరలు పెరుగుతాయనే ఒక భయాందోళనతో కూరగాయల మార్కెట్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో మొత్తం కూరగాయల మార్కెట్ అంతా కిటకిటలాడుతూ ఉంది. ఇప్పటికే వంకాయలు, క్యారెట్, బీన్స్, అదేవిధంగా అల్లము, ఉల్లిపాయలు, కాకరకాయలు తదితర కూరగాయల రేట్లు పెరుగుతూ ఉండడంతో ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడము, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ప్రజలు ఏదైతే ప్రతి నెల బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్కు సంబంధించి దాదాపు 2,000 నుండి 3,000 వరకు బడ్జెట్ పెరగడంతో ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మార్కెట్లో కొంతమంది వినియోగదారులు కొనుగోలు చేసేకొచ్చారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కూరగాయల ధరలు, పెట్రోల్, డీజిల్ పెరుగుతూ ఉన్నాయి. చిన్న కుటుంబాలకి ఎక్కువ ఆర్థిక భారం పడే పరిస్థితి ఉంది. మరి ఎట్లా అనిపిస్తుంది కూరగాయల మార్కెట్లో? మీరు చూస్తున్నారు కదా. కూరగాయల మార్కెట్లో అయితే కొన్ని ధరలు అయితే రీజనబుల్గా ఉండే తక్కువనే కనిపిస్తున్నాయి. బయట పెట్రోల్ ధరలు వాళ్ళకి సంబంధించి అయితే ఎక్కువ ఉన్నాయి. జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది, మధ్యతరగతి వాళ్ళకి. దీనివల్ల పెట్రోల్, డీజిల్ వల్ల తగ్గాలని కోరుతున్నాము. అంటే కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. అంటే నిన్నటి మొన్నటి తక్కువ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఈ రోజు ఎక్కువ రేట్లు ఉన్నాయి అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి? రేట్లు పెరగడం వల్ల కుటుంబానికి ఇబ్బందులు కదా. కూరగాయల రేట్ అంటే బోర్డు రేట్ సేమ్ ఉన్నాయి, కానీ రేట్ అయితే పెరుగుతుంది నిన్నటికి ఈ రోజుకి అయితే. దీనివల్ల మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సరైన ధరలో అయితే ధరలు తగ్గాల్సిందిగా కోరుతున్నాం. దానికి మీరు చెప్పండి, కూరగాయలు కొంటున్నారు, చిన్న కుటుంబాలు, రేట్లు ఎక్కువ ఉండడం వల్ల కొంత ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది కూరగాయల మార్కెట్లో? కూరగాయల రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే నా పేరు మహర్షి అండి. ఇక్కడ అల్లం తీసుకున్నాను. అక్కడ అర్ధ కేజీ అల్లము ఆమె 240 లాగా ఇస్తుంది. ఇక్కడైతే ఈమె 200 లాగా ఇస్తుంది. ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉంది. బోర్డు రేట్ ఒకలాగా అంటారు, ఇక్కడేమో అమ్మడం ఒకలాగా ఉంది. సో ఈ విధంగా ఉండడం వలన మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అది దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం దాని తగ్గట్టు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కూరగాయల మార్కెట్లో మొత్తం రేట్లు పెరుగుతూ ఉన్నాయి, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామనేది వినియోగదారులు చెబుతూ ఉన్నారు. ఏదైతే మార్కెట్ అంటే ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో భారీ ఎత్తున రేట్లు పెరిగాయి. సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది అనేది వినియోగదారులు చెబుతున్నారు. మనం చూడొచ్చు మొత్తం మార్కెట్ అంతా కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొన్నటికి కూరగాయల ధరలు పోల్చుకుంటే ఈ రోజు పెరిగింది అనేది వినియోగదారులు చెబుతూ ఉన్నారు. అయితే బయట మార్కెట్కి ఈ మార్కెట్కి తీసుకున్నప్పుడు ఇక్కడ దాదాపు 7-8 రూపాయలు, 10 రూపాయలు తేడాతో బయట అమ్ముతూ ఉన్నారు. మార్కెట్లో మాత్రం రైతులకు కానీ ఎలాంటి గిట్టుబాటు ధర రావడం లేదు అనేది రైతులు చెప్తున్నారు. రైతులు తీసుకొచ్చినటువంటి కూరగాయలు కానీ గిట్టుబాటు ధరలు రావడం లేదు అనేది చెబుతూ ఉన్నారు. ఏదైతే మనం చూడొచ్చు మొత్తం మార్కెట్ అంతా కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మార్కెట్లో కూరగాయలు కొనడానికి భారీ ఎత్తున వినియోగదారులు వస్తున్నారు. అయితే ఎందుకు వస్తున్నారు అంటే రేట్లు పెరగడము, అదేవిధంగా ఎక్కువ ధరలు పెరుగుతాయనేది ఒక భయాందోళనతో మార్కెట్కి వస్తున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొంతమంది వినియోగదారులు ఉన్నారు, వినియోగదారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కూరగాయలు కొన్నారు కదన్నా, ఎలా ఉన్నాయి రేట్లు? ఏమనిపిస్తుంది మీకు? చాలా రేట్లు అనిపిస్తుంది. చాలా వారం పెరిగిపోయినాయండి రేట్లు. ఇప్పుడు మనకి ఒక నెల బడ్జెట్ ఉంటుంది. అంటే ఒక మధ్యతరగతి కుటుంబాలు అంటే 2-3 వేలు బడ్జెట్ కూరగాయలకు వేసుకుంటాం, పాలకు వేసుకుంటారు, అంచనా వేసింటాం. ఇప్పుడు కూరగాయల ధరలు పెరుగుతూ బడ్జెట్ పెరుగుతూ ఉంది. ఎలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలకు కానీ అన్నిటికి సరుకులకు సంబంధించి? అన్ని సరుకులు, తర్వాత నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయినాయి. యుద్ధం ఎఫెక్ట్తో డీజిల్ ధరలు పెరగడంతో అన్ని పెరిగిపోయినాయి రేట్లు. సామాన్యులు బలవుతున్నారు అంతా. ఓకే. మొత్తం
పెట్రోల్ డీజిల్ పెరగడము, అదేవిధంగా వాహనాల ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరగడంతోనే ఈ నిత్యావసర ధరల మీద పెరిగాయి. ఇప్పటికే అల్లము, అదేవిధంగా ఎల్లిపాయలు, ఉల్లిపాయ, టమోటా, బీన్స్, క్యారెట్ తదితర అనేక కూరగాయలు రేట్లు పెరిగి ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలా, ఏదైతే రేట్లు ధరలు ఎక్కువ ఉన్నాయో వాటిపైన నియంత్రణ చేయాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. మార్కెట్లో ఒక రేటు ఉంది, బయట రిటైల్గా ఒక రేటు ఉంది. దీని నుండి తమ ఇబ్బందులకు గురవుతున్నాము, ప్రభుత్వాలు మాత్రం తగ్గిస్తామని చెబుతూ ఉన్నారు. అయితే వినియోగదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఒక బడ్జెట్ కూరగాయలకి నెలకి 2,000, 3,000 అనుకున్న బడ్జెట్ ఇప్పుడు దాదాపు 4-5 వేలు వస్తుంది. పాలైతేనేమి, పెరుగు అయితేనేమి, ఇలాంటివి అనేకంగా నిత్యావసరం ప్రతిరోజు కొనుగోలు చేసేటువంటి వస్తువులు రోజు రోజుకు పెరుగుతుండడంతో తమకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వినియోగదారులు చెబుతూ ఉన్నారు. ఇది కర్నూలులో మార్కెట్కి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా సి క్యాంప్ మార్కెట్ నుండి.